అంటే ఈ ఇయర్లో మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఇది ఉన్నట్టుంది కదా ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్. అప్పటి వరకు ఉంచేసి ఆ తర్వాత ఈయన ఏదో సాగనంపాలనేటువంటి ప్రయత్నం ఏదో జరుగుతుంది అనేది ఒకటి వినిపిస్తుంది. 25 అక్టోబర్ 2వ తారీఖు విజయదశమి అండి. 2025 అక్టోబర్ 25వ తారీఖు, అక్టోబర్ 2వ తారీఖు విజయదశమి. 2025 సంవత్సరం నాటికి ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. శతవార్షికోత్సవం అది చేసుకునే సంవత్సరం వచ్చే సంవత్సరం. ఆర్ఎస్ఎస్ నియమావళి ప్రకారం ఏంటంటే 75 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరో కూడా పదవుల్లో ఉండటానికి అర్హత లేదు. ఆర్ఎస్ఎస్ భావజాలంలో ఆర్ఎస్ఎస్ రూల్సే బీజేపీకి కూడా వర్తిస్తాయి. మన అద్వానీ గారికి కూడా ఆ రూలే కదా వర్తించింది. మోహన్ భగత్ గారు కూడా సెప్టెంబర్ 11వ తారీఖుకి ఆయనకి 75 ఏళ్ళు నిండుది. నెక్స్ట్ ఇయర్ ఓకే. సెప్టెంబర్ 17వ తారీఖు మోడీ గారి జన్మదినం. 1 వీక్ బిఫోర్ ఆయన దిగాలి, 1 వీక్ తర్వాత ఈయన దిగాలి. అది చాలా రసకందాయంగా పడే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే మోహన్ భగత్ గారు దిగిపోవాలంటే ఆయనకేంటి 100 సంవత్సరాల వార్షికోత్సవంలో పార్టిసిపేట్ చేసి ఇంకా 15 రోజులే కాబట్టి దాంట్లో 100 ఏళ్ల ఉత్సవాల్లో పాల్గొని ఒక అధ్యక్షుడిగా పాల్గొని దిగిపోవాలని ఉందా? లేదు, నేను రూల్ ప్రకారం వెళ్తాను, నాకు ఇవన్నీ పెద్ద పట్టదని కనుక ఆయన ముందుగా నిష్క్రమణ చేశారనుకోండి. సెప్టెంబర్ 17 అదేమో అక్టోబర్ 2 వచ్చే ఏడాది అంతేనా? 2 అంటే 15 రోజులు తేడా ఉంటుంది, 20 రోజులు తేడా ఉంటుంది. మోహన్ భగత్ గారు కనుక సెప్టెంబర్ 11వ తారీఖు కనుక దిగిపోయారనుకోండి, కొత్త అధ్యక్షుడు రావాలి. ఆయన సెకండ్లో ఉంది దత్తాత్రేయ హోస్బలేకర్ ఎవరో ఉన్నారు, ఆయన బహుశా రావచ్చు అని అంటున్నారు. 1, 2, 3లో మరి అది అంతర్గతంగా ఎవరు వస్తారో తెలియదు. ఆయన దత్తాత్రేయ హోస్బలేకర్ మోడీ గారికి అనుంగు ఇది అనేది ఒకటి అంతర్గతమైన చర్చ. మరి ఆయన వచ్చిన తర్వాత ఈయన కనుక నేను ఉంటాను ఇంకా నెక్స్ట్, ఎందుకంటే నేను 25 ఏళ్ళు ఉంటాను, దైవాంశ సంభూతుడిని, దేశం నా మూలాన్ని బాగుపడాలనే కోరిక ఈయన బయట పెట్టేశాడు కదా. మరి రూల్ ప్రకారం రేపు మరి సెప్టెంబర్ 17వ తారీఖు దిగిపోవాలి కదా. దిగిపోవాలంటే మరి ఆర్ఎస్ఎస్ చెప్పాలి కదా, నువ్వు దిగిపోబోబు ఆ రోజుకి, ఇంకా కుదరదని చెప్పాలి కదా. చెప్పినప్పుడు ఆర్ఎస్ఎస్ మాటని తృణీకరిస్తాడా ఈయన, ఆచరించి రిజైన్ చేసి తప్పుకుంటాడా, మరి వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను, ఎవరికైనా ఇచ్చుకొని ఉండు. ఆర్ఎస్ఎస్ ఎవరు చెప్తే ముందు స్వచ్ఛందంగా బయటకు వెళ్ళాలి, తొలగాలి కదా. మరి అదేంటనేది వచ్చే సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్లో చాలా రసకందాయంలో ఉంటుందేమోనని నా అంచనా. సో వచ్చే సంవత్సరం మరి ఆగస్టు, సెప్టెంబర్ 11, అక్టోబర్ 2 4 రోజులు రసవత్తరంగా ఉంటుంది అంటారు. రసవత్తరంగా ఉంటుందేమోనని నా అంచనా. ఎందుకంటే మరి ఆయన కనుక 11వ తారీఖు దిగిపోయి ఇది చేస్తే ఈయన 17వ తారీఖు దిగిపోవాల్సింది వారంలో. ఒకవేళ ఆయన నేను 100 సంవత్సరం వరకు 2వ తారీఖు ఉండి తర్వాత దిగుతానంటే సరే నేను కూడా 17 దిగని తర్వాత దిగుతానని ఈయన అంటే ఓకే, 2 ఇంటర్లింక్ అయ్యింది. అంతేగా, నీవునే మీకు వర్తించింది నాకు మాత్రం ఎందుకు వర్తిస్తుంది అనే మాట మాట్లాడితే అధికారం కదా. ఆఫ్టర్ ఆల్ పవర్ పాలిటిక్స్ కాబట్టి మరి ఆర్ఎస్ఎస్ ఏ రకంగా టాలరేట్ చేస్తుంది, మరి ఏ రకంగా రియాక్ట్ అవుతుంది అనేది వచ్చే సంవత్సరం మరి సున్నితంగా ట్రాన్స్ఫర్ అవుతుందా పవర్, లేకపోతే ఏమన్నా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి అనేది మాత్రం మనం ఈ సంవత్సరం జరగదు. 2024లో ఏమి ఉండదు మార్పు. బట్ ఉండే కొద్దీ మాత్రం ఒకటి మాత్రం మనం ఒప్పు తీరాలి సిఎస్ గారు. ఇదే దూకుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ప్రతిపక్షంగా దుమ్ము దులుపుతూ ఉంటాడు. ఈయన నిశ్చేష్డై ఈయన ఉండకొద్దీ రోజు రోజుకి ఈయన పొరుగు ప్రతిష్టలో మసకబారుతూ ఉంటాడు. ఈయన బిహేవియర్ కానీ ఈయన భాగస్వామ్య పక్షాలతో వ్యవహరిస్తున్న తీరు కానీ ఇవి గమనిస్తే ఈయన ప్రభుత్వం మనుగడ సాగిస్తుందా లేదంటే మధ్యలోనే డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉందా? ఏదన్నా కానీ ఈయన నిష్క్రమణకు చాలా అవమానకరంగానే ఉంటుందేమో అనిపిస్తుంది ఈ పరిస్థితుల్లో. మోడీ గారి నిష్క్రమణ, రాజకీయంగా నిష్క్రమణ ఇప్పుడు మొన్న జరిగింది అవమానకరంగానే. మీరు వాళ్ళు బీజేపీ అభిమానులు ఎట్లానో మాట్లాడుకోవచ్చు కానీ విఘ్నులైన సమాజం, ప్రపంచం అంతా కూడా మన పార్లమెంట్ సమావేశాలు చూసిన తర్వాత ఒక రకంగా మోడీ గారికి మైనస్ మార్కులే పడినాయి. 100% దాన్ని ఒప్పు తీరాలి. స్పీకర్ చేత ఎమర్జెన్సీ తీర్మానం పెట్టించారు. తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా గాయపడిన మనసులతోనే ఉన్నారు రాజకీయ పార్టీలు అన్నీ కూడా. ఈయన 10 ఏళ్ళుగా చేసుకొచ్చిన చర్యలతో స్వపక్షంలో ఉన్నవాళ్ళు కూడా విపక్షంగానే ఎప్పుడు అతనికి ఏం నమ్మకస్తులైన వాళ్ళు ఏం కాదు. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఎందుకుంటాడు మోడీతో, ఆయన గాయపడిన మనిషేగా, అవమానపడిన మనిషేగా. నితీష్ కుమార్ గారు కూడా అంతే కదా. ఇటే ఎవరు మాత్రం ఎందుకు వదిలిపెడతారు? బీజేపీలో కూడా చాలామంది ఉన్నారు కదా.
ఇప్పుడు నితిన్ గడ్కరీ గారు మోడీ గారు వస్తా అంటే కనీసం నమస్కారం పెట్టడం షేక్ హ్యాండ్ ఇవ్వడం కూడా చేయని మనం చాలా చూసాం. అవును, వేదికల మీద అనేక సందర్భాల్లో కళ్ళలో కళ్ళు పెట్టి కూడా చూడని సందర్భాలు బహుశా 3 ఏళ్ల నుంచి వాళ్ళిద్దరి మధ్య ఒకళ్ళు మొహం చూసుకుని కూడా లేదన్నమాట అంతర్గతంగా వాళ్ళు కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో మరి ఆయన ఉండే కొద్దీ రేపొద్దున రకరకాల కీలకమైన అంశాలన్నింటినీ కూడా పార్లమెంట్లో ప్రస్తావన తీసుకొస్తారు. పార్లమెంట్లో ప్రస్తావన తీసుకొస్తే ఆయన రాజ్యసభలో కూడా మొన్న రాజ్యసభ వైస్ చైర్మన్ ఉపరాష్ట్రపతి గారు మాట్లాడింది కూడా చాలా తప్పుగానే ఉంది. ఇది ఆయన మన ఖర్గే గారి గురించి మాట్లాడింది. ఖర్గే గారిని మీరు తప్పుకోండి అని చెప్పి మాట్లాడటం కూడా ఆయన ఆ సీటుకి తగ్గ హుందాతనం కాదు అది. సరే ఇదంతా చూసినా కూడా మొత్తానికి ఏంటంటే కొద్ది క్లిష్ట సమయంగానే కనపడుతుంది. సెల్ఫ్ డిఫెన్స్లోనే పడ్డారు వాళ్ళు. కాంగ్రెస్ కూడా చాలా ధీటుగా ముందుకెళ్తుంది. కాంగ్రెస్ కొద్ది కూడా ప్రజల్లో మద్దతు పెరుగుతుంది ఉండే కొద్దీ. ఎందుకంటే ప్రజలు కూడా సిద్ధంగా లేరండి విద్వేషానికి, గొడవలు పడటానికి, రోడ్డు మీదకి వచ్చి కరసాములు చేయడానికి లేదు. ఒకవేళ వీళ్ళు బీజేపీ వాళ్ళు కనుక మతం పేరుతో, గోసేవ పేరుతో ఇట్లా పిచ్చి పిచ్చిగా కనుక ప్రవర్తిస్తే మాత్రం ప్రజలే తిరుగుబాటు వస్తుంది, సానుభూతి కోల్పోతారు. ఇప్పుడు అందరూ హిందువులమే, ఇప్పుడు మీరు కానీ నేను కానీ అందరం హిందువులమే, మన మతాన్ని మనం గౌరవించుకుంటాం. అట్టాని ఇతరులను మేము కొట్టాలి, ఇతరులను విద్వేషం చేయాలంటే కుదరదు కదా. మనతో పాటు అందరూ ఉంటారు, మనం సమాజంలో కలిసి ఉంటే మన పక్క ముస్లింలు ఉంటారు, హిందువులు ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, బౌద్ధులు ఉంటారు, నాస్తికులు ఉంటారు, ఆస్తికులు ఉంటారు. అసలు దేవుడు అంటే తెలియకుండా ఆ పూట గడితే చాలు మాకు దేవుడు ఉన్నాడో లేదో మాకెందుకు అనుకునే వాళ్ళు ఉంటారు. దేవుడు కాదు కదండి. దేవుడు అనేది ఒక మానసిక తృప్తిను, ఒక సేద తీరటం కోసం చెప్పుకొని కష్టపడినాడు, బాధపడినాడు చెప్పుకోవడానికి సేద తీరడం కోసం దేవుడు అనేవాడే కానీ కష్టార్జితమే కదా. భగవద్గీతలో చెప్పినట్టు మన కష్టమే మనకి ఫలితాలు ఇస్తున్నాయి. అవన్నీ వదిలేసి ప్రతిదానికి రాముడిని తీసుకొచ్చి, లేదా ప్రతిదానికి దేవుణ్ణి తీసుకొచ్చి, ప్రతిదానికి మతాన్ని పులివేసి దాని ద్వారా మేము లబ్ధి పొందాలని ఎన్ని రోజులు సాగుతుంది. నిజంగా మత ప్రాతిపదిక మీద నడిచే రాజ్యాలు ఏదన్నా ఉంటే ఆఫ్ఘనిస్తానే ఉదాహరణలాగా ఉంటుంది. మనం కూడా ఆ పరిస్థితిలోకి వెళ్తాం. కాబట్టి దురదృష్టం అట్లా వెళ్ళకూడదనే మనం కోరుకుంటాం. ఇప్పుడు నరేంద్ర మోడీది కష్టంగా ఉంది అక్కడ పరిస్థితి 100%. అలాంటి సిచ్యువేషన్లో మిత్రపక్షాలను పెట్టుకొని పార్టీని బలోపేతం చేసుకోవాలనే ఆలోచన, పార్టీని నడపాలండి. ఇవాళ ఏంటంటే తనకు మిగిలిన 30-40 మందిని లాక్కోవాలి బయట నుంచి సొంత బలం కోసం. వైసీపీలో ఉన్న 4గురిలో 3-2 అట్ట లాక్కోవాలి. ఏమి ఇతర పార్టీలు కూడా గేలం వేసి ఏమన్నా లాక్కునే ప్రయత్నాలు చేస్తారు. అసమ్మతి రెచ్చగొట్టి వీలైతే వాళ్ళు ఏమో సామాన్యులు కాదు, రేపు తెలుగుదేశాన్ని చీల్చిన ఆశ్చర్యం లేదు. అలాంటి సిచ్యువేషన్ ఎందుకు చేయరు? వాళ్ళకి అటువంటి వ్యక్తిత్వాలు తెలిసినాయి కదా. మహారాష్ట్రలో చూసాం కదా. శివసేన లాంటి దాన్ని, శివసేన అంటే ఆల్మోస్ట్ ఒక RSSకి ఒక కుడి కోసం లాంటిది. బీజేపీ అంతా శివసేన అంతే సింపుల్. దాంట్లో 40 సంస్థలు, అది కూడా ఒక సంస్థలాగానే బజరంగ దళ్, VHP అట్టాగో శివసేన కూడా అట్టాగే పురుడు పోసుకుని ఇది చేసింది. వాళ్ళనే చీల్ చేసి పక్కన వేసినప్పుడు రేపు నితీష్ కుమార్ గారి పార్టీనను, చంద్రబాబు గారు తెలుగుదేశాన్ని చీల్చడం నాకైతే ఏమీ ఇది లేదు. అలాంటి డేంజర్ సిగ్నల్ ఉన్నప్పుడు తెలంగాణలోకి చంద్రబాబు నాయుడు ఎంటర్ కావాలి, ఇక్కడ పార్టీని బలోపేతం చేసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు కదా. తప్పేముంది? రాజకీయమే దేనికదే. అక్కడ పార్టీ ఒకవేళ పార్లమెంట్లో 10 మందిలో 4గురిని చీల్చుకున్నా తెలుగుదేశం ప్రభుత్వం కూలిపోదు కదా రాష్ట్రంలో. తాత్కాలికంగా ఏదో కొద్దిగా అసమ్మతి గొడవలో రావచ్చు. ఇన్ కేసు నేను అనేది ఒకవేళ ఆ స్టెప్ తీసుకుంటే, మోడీ వాళ్ళు కనుక వరస్ట్ స్టెప్ తీసుకుంటే వాళ్ళు చెట్టుకు కూర్చొని కొమ్మని నరుకుంటారని నేను అనుకోను ఇంత తొందరగా. మోడీ వాళ్ళు కూడా అది ఒక పెద్ద కంబర్షన్ క్రియేట్ అవుతుంది. వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో రాహుల్ గాంధీకి దినదినం పెరుగుతున్న ప్రజాదరణతో పాటు ఇది కూడా మొదలెడితే చాలా దారుణంగా బీజేపీ ఇంకా అవమానకరంగా వెళ్ళే పరిస్థితి కనపడుతుంది. సో అలాంటి వాతావరణం గమనించి చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఎంటర్ అవుతున్నారా, లేదంటే బీజేపీకి చెప్పే ఎంటర్ అవుతున్నారా? బీజేపీ కూడానండి ఒంటరిగా ఇక్కడ ఎమర్జ్ అయ్యే అవకాశాలు లేవండి తెలంగాణలో. ఏదో ఒక పార్టీతో ప్యాడింగ్కి వెళ్ళాల్సిందే. బీఆర్ఎస్ అనే పార్టీ మనుగడలో ఉండే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఆ పార్టీ రోజు రోజుకి క్రమేణా క్షీణించిపోతుంది. ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు మన ఒక డిపాజిట్లు కూడా రాని పరిస్థితిలో ఉంది. ఇక నా కుటుంబంలో 5-10 మంది మిగిలిపోతారు. వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ బంధువులకు సంబంధించిన వాళ్ళు ఎవరు మిగిలిపోతారు, ఎవరు కూడా పార్టీలో ఉండరు. అన్నప్పుడు బీజేపీ మరి ఏదో ఒకటి రావాలంటే మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక ఇమేజ్ తెలంగాణలో కూడా ఉంది. హీరో ఇమేజ్ కొంత భాషలో కొంత ఉంది. తెలుగుదేశానికి కూడా మీరు ఎవరేమనుకున్నా కూడా తెలుగుదేశానికి సొంత ఓటు బ్యాంక్ అనేది ఇక్కడ కొన్ని 30-40 నియోజకవర్గాల్లో దానికి ఉంది.
సామాజిక రాజకీయ పరిణామాలు ఇక్కడ బీసీల్లో కూడా ఒక ప్రేమ గౌరవం అనేది ఉంది తెలుగుదేశానికి. తెలుగుదేశం గత 10 ఏళ్లలో కొన్ని స్వయంకృతాపరాధాలు చేసుకుంది. ఇక్కడ పార్టీని పట్టించుకోకపోవటం, పార్టీని సరైన వాళ్ళని చేయకపోవటం, తండ్రి కొడుకులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారనేది ఒప్పుకు తీరాలి. ఇప్పుడు కూడా ఏంటంటే తెలంగాణలో మరి రాజకీయ వ్యాక్యూమ్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఈ వ్యాక్యూమ్లో చొరబట్టడానికి ఎవరైనా ఏ రాజకీయ పార్టీని వేసుకుని ఎత్తుగాడే. బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 వ్యూహాత్మకంగానే ఇక్కడ ప్రవేశిస్తాయేమోనని నేను అనుకోండి. ఎందుకంటే రేపు జీహెచ్ఎంసీ రాబోయే ఎన్నికలు నెక్స్ట్ 2025 చివరికి రాబోయేది అదొకటే ఎన్నిక. ఇంకా ఆ ఎన్నికల్లో బీజేపీ సొంతగా పెర్ఫామ్ ఎంతవరకు చేస్తుంది అనేది చెప్పలేము. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి. స్థానిక సంస్థల్లో పెద్దగా అంత ఇదేం ఉండదు కానివ్వండి. స్థానిక సంస్థలో బీజేపీ నిలబడి చేసే అంత ఎక్కువ ఉండకపోవచ్చు. కరీంనగర్ ఆ ప్రాంతాల్లో ఉంటుంది కానీ అంటే వాళ్ళ కూటమి చేయాలనేది చంద్రబాబు నాయుడు మొన్న చెప్పింది కదా. మొన్న ఏదో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తాము అని అన్నారు. కానీ స్థానిక సంస్థల్లో తెలుగుదేశం కనుక పొరపాటు కనుక చేసి కనుక నిలబడేటట్టయితే వీళ్ళందరూ అప్పుడు అనాలోచితంగా అన్నశ్రీగా అనవసరంగా చచ్చిపోతున్న అంపశయ్య మీద ఉన్న బీఆర్ఎస్ని బతికించినట్టు అవుతుంది. తెలుగుదేశం వస్తేనా? తెలుగుదేశం కనుక స్థానిక సంస్థలో నిలబడితే ఓకే, వాళ్ళకి కనుక ఏమాత్రం అవకాశం ఉండి వాళ్ళకి ఏమాత్రం అవగాహన ఉంటే మాత్రం స్థానిక సంస్థలు బీజేపీనే పెట్టాలి. కానీ తెలుగుదేశం వాళ్ళు స్థానిక సంస్థలు ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లాలో కొన్ని ప్రాంతాల వరకే పరిమితం అవ్వాలి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా రావటం అనేది అంత కరెక్ట్ కాదు. ఎందుకని? రీజన్ ఏంటి? ఎందుకంటే వాళ్ళు మళ్ళీ గ్రామీణ స్థాయిలో కనుక వెళ్ళి సర్పంచ్, మండల ప్రెసిడెంట్ స్థాయిలో తెలుగుదేశం కనుక వెళ్ళి అక్కడ నిలబడి పోటీ చేస్తే చూసావా ఆంధ్ర వాళ్ళు మళ్ళీ వచ్చేసారని చెప్పి పొడుకున్నాడు అయిపోయింది అనుకున్న బీఆర్ఎస్ని మళ్ళీ మనం బతికించిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి సంబంధించిన పార్టీ, బీజేపీ ఢిల్లీకి సంబంధించిన పార్టీ, కానీ ఆ పార్టీలన్నీ రాగా తెలుగుదేశం పార్టీ వస్తే తెలుగుదేశం చేసుకుని స్వయంకృతాపరాధం ఇక్కడ కాదని ఇక్కడ ఫైట్ చేసింది. ఎంతసేపు సెల్ఫ్ డిఫెన్స్లోనే వెళ్ళింది. కానీ కేసీఆర్ నిలదీసిన వాళ్ళు ఎవరు ఇక్కడ? తెలుగుదేశం తరఫున 10 ఏళ్ళుగా మీరు చూడండి. డి అని ఎవరు నిలదీశారు ఇక్కడ? వాళ్ళు ఆడింది ఆట పాడింది పాటగా ఉంటే వీళ్ళు తలంచుకు వెళ్ళిపోయారే. కానీ అన్నిటికీ పెద్దరకం అది ఇది అని చెప్పేది పనికిమాలిన సూక్తులు థియరీలు చెప్పుకుంటా తెలుగుదేశం ఇక్కడ క్షేత్రస్థాయిలో పోరాడింది. అక్కడ నీకున్న అర్హత ఏంటి, నాకున్న అర్హత లేని అర్హత ఏంటి, మాకు ఎందుకు లేదు? ఇది బీసీ పార్టీ, బీసీలకు ఆత్మగౌరవం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ, మేము బీసీలో నిలబడతామని బీసీ నాయకులు పెట్టుకుని పార్టీని వీళ్ళు ఎక్కడ నడిపారు? నిర్వీర్యం చేసుకున్నారు కదండి. ఇప్పుడు ఈ 10-12 సంవత్సరాలు అయిన తర్వాత కూడా 10 సంవత్సరాలు నిండిపోయింది. ఇప్పుడు కూడా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందంటారా? రెచ్చగొడటానికి ఏముంది? ఇప్పుడు దొన్నేందంటే దొండ కట్టేయండి అన్నట్టు వాళ్ళు దేన్నైనా పండించగలరండి. వాళ్ళు ఎన్నైనా పండించగల సమర్థులు వాళ్ళు. ఆ రోజు మీడియాని అడ్డం పెట్టుకుని లేని జనాలందరినీ చనిపోయారు, 100 చనిపోయారు అని నమ్మచ్చలేదు సమాజాన్ని. రాష్ట్రం అంతా అగ్నిగుండంలాగా మాడిపోతుందని చెప్పలేదా? మీడియాని అడ్డం పెట్టుకుని చేసిన ప్రయోగాలే కదా. మొన్న ఎలక్షన్లో కూడా రేవంత్ రెడ్డి గెలిస్తే చంద్రబాబు నాయుడు గెలిచినట్టు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినట్టు అని చెప్పారు కదా. సమాజం అయితే నమ్మలేదు కదా. నమ్మలే. ఎందుకంటే జనాలు వెగటి పుట్టిపోయి ఉన్నారు. జనాలు 2018కే ఎక్కడ పుట్టిపోయి ఉన్నారు. ఆ రోజు ప్రయోగం విఫలమైంది. తెలుగుదేశం కాంగ్రెస్ చేసిన ప్రయోగం విఫలమైంది. ఆ రోజే వచ్చేసేది అధికారం. ఇవాళ కూడా నేను చెప్పగలను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కనుక ఎక్కువగా తిరగకుండా తెలుగుదేశాన్ని ఇక్కడ కనుక కొంతమంది కోవర్ట్లను పెట్టుకున్నాడు ఆయన దురదృష్టం ఏంటంటే ఆ పార్టీ అధ్యక్షులుగా పెట్టుకున్న వాళ్ళందరినీ కోవర్ట్లనే పెట్టుకున్నాడు. ఎక్సెప్ట్ ఆయన రాములే ఒక ఆయన ఉన్నాడు కదా మొన్నటి దాకా, నరసింహులు. ఆయన లాంటి వాళ్ళు, ఆయన హార్డ్ కోర్, ఆయన పార్టీ ఉండే మనిషి తప్పించి అంత మునుపు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా కోవర్ట్లను పెట్టుకుని ఇక్కడ రహస్యాలన్నీ తీసుకెళ్ళిపోయి కేసీఆర్కి అమ్ముడు పోయిన వాళ్ళతోనే పెట్టుకున్నాడు కదా. వాళ్ళ మూలనే కదా పార్టీ అంత భ్రష్టు పెట్టిపోవడానికి కారణం. ఆ రోజు కూడా దాన్ని బీసీల్లో ఎవరినో తెలంగాణ వాళ్ళకి అప్పచెప్పేసి మేము రావు, మీ తిప్పలు మీరు పడిన 2018లో ఆయన ప్రత్యక్షంగా తిరగకుండా ఉండుంటే స్థానిక రాజకీయ నాయకులకి కనుక అప్పచెప్పేసి మీరు ఎవరికన్నా ఇచ్చుకోండి, మీకు కావాల్సిన ఆర్థిక వనరులు నేను చేసి పెడతాను, కానీ నేను ప్రచారానికి కూడా రాను, కాంగ్రెస్తో కలిపి ఉమ్మడిగా అక్కడ శత్రువు అతను సమాజ విధ్వంసం చేస్తున్నాడు అనేది చెప్పండి అని కనుక హరికృష్ణ గారి అమ్మాయిని తీసుకురాకుండా తెర మీదకి ఇటువంటి టికెట్లు ఇవ్వటం, బాలకృష్ణ తిరగటం, ఇవన్నీ ఏమీ కాకుండా పూర్తిగా తెలంగాణ పుట్టిన బిడ్డలకు కనుక వదిలేసి ఉంటే ఆ రోజు 2018లోనే కేసీఆర్ చరిత్ర సమాప్తం అయిపోయేది రాజకీయంగా. అది మళ్ళీ 5 ఏళ్ళు ఆక్సిజన్ ఇచ్చినట్టు అయ్యింది. ఎందుకంటే సెంటిమెంట్ రెచ్చగొట్టాడు. స్వయంకృతాపరాధం కారణంగా సెంటిమెంట్ రెచ్చగొట్టాడు. అదే సెంటిమెంట్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా
చూసావా 10 ఏళ్ళు అయిపోయింది కేసీఆర్ రేవంత్ రెడ్డిను చంద్రబాబు మీటింగులు పెట్టుకుని గ్రామాల్లో వచ్చేస్తున్నారు, మళ్ళీ వచ్చేసారంటే మళ్ళీ రెండింటిని కలిపేస్తారండి అంటే జనం నమ్ముతారండి. రెండు రాష్ట్రాలు కలిపేస్తారండి, ఎట్ట కలుపుతారు రోడ్డు మీద పదండి అని మళ్ళీ మొదలెడతారు. ఎక్కడో అంపశయ్య మీద ఉన్న బీఆర్ఎస్ని మళ్ళీ బతికించినట్టు అవుతుంది. మరి ఇప్పుడు రేపు 7వ తారీఖు మీటింగ్ పెడుతున్నారు చంద్రబాబు నాయుడు. ఓన్లీ ఆస్తుల పంపిణీ, ఆస్తుల సమస్యల పరిష్కారం గురించే మాట్లాడుతున్నారు. అది అఫీషియల్ మీటింగ్. అంతే. పార్టీని బలోపేతం చేశాను తెలంగాణలో 7వ తారీఖున ట్రస్ట్ లో ఆయన పెడతా ఆయన అన్నారు తెలంగాణలో పార్టీని బతికించుకోవాలని. ఎప్పటి నుంచో కార్యకర్తల్లో మనోభావాల్లో దెబ్బతిని ఉన్నాయండి. చాలామంది గత్యంతరం లేని పరిస్థితులు బీఆర్ఎస్లోకి వెళ్ళారు. సిఎస్ గారు నేను చూశాను. కళ్ళనీళ్ళ పర్యంతమే బీఆర్ఎస్లోకి వెళ్ళి జెండాగా పట్టుకుని ఆ మెడలో కండువా కప్పించుకోవడానికి కళ్ళనీళ్ళు పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ ఉండలేక ఏదో మనుగడ కోసం ఉంటా వచ్చారు. ఇవాళ కూడా తెలుగుదేశం కనుక నమ్మకం కలగజేసి ఇది మీ పార్టీ ఏను, బీసీలు మీరు ఏమన్నా చేసుకోండి, తెలంగాణ వాళ్ళు నేను రాను అని సమర్థవంతులైన వాళ్ళని కనుక పిలిచి మళ్ళీ వాళ్ళు ఎవరు దాంట్లో ఏళ్ళు పెట్టకుండా తండ్రి కొడుకులు ఇక్కడ ఊరిని మానిటరింగ్ చేయటమే కానీ నిత్యం ఏలు పెట్టకుండా కనుక సమర్థులైన వాళ్ళు మళ్ళీ దొంగలని, కోవర్టుల్ని, అమ్ముడు పోయిన వాళ్ళని ఎవరెవరైతే ఉండారో వాళ్ళని మళ్ళీ దగ్గరికి చేరనివ్వకూడదు. కానీ దురదృష్టం ఏంటంటే చంద్రబాబు గారి దగ్గర ఉన్న బలహీనత ముందు తొందరగా పిలిచి పెద్దపేట వేసేది కోవర్టులని మోసగాళ్ళని పిలిచి పెద్దపేట వేస్తారు ఆయన. మీకు అర్థమయ్యే ఉంటుంది ఆ పేర్లు ఏంటనేది ప్రేక్షకులు కూడా తెలిసిపోతుంది, బిగులు మీకు కూడా తెలుసు. అట్లాగే తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా తెలుసు ఎవరు కోవర్ట్లు ఎవరు మూలం తెలుగుదేశం ఈ పరిస్థితికి వచ్చింది అనేది. వాళ్ళందరినీ చెత్తను పక్కన రానివ్వకుండా ద్రోహులుగా ముద్రేసాన్ని పక్కన పడేస్తే పార్టీ తన మనుగడ తను చూపిస్తుంది. ఇప్పుడు 7వ తారీఖు ప్రెసిడెంట్ని ఏదో అనౌన్స్ చేయబోతున్నారు అనేది ఒకటి వినపడుతుంది. ఆ పేర్లు మండవ వెంకటేశ్వరరావు, తర్వాత నామా నాగేశ్వరరావు ఏదో వినపడుతున్నాయి కొన్ని. మండవ వెంకటేశ్వరరావు కాంగ్రెస్లో మొన్న ఎన్నికల్లో సమాధానం చేశారు. టికెట్ కూడా మొన్న ఆయనకి ఆల్మోస్ట్ ఖమ్మం టికెట్ వచ్చే పరిస్థితి దాకా కనిపించింది. రాలేదు. నామనాగేశ్వరరావు గారు ఇంకా బీఆర్ఎస్లో ఉన్నారు, ఇంకా రాలేదు. ఇప్పుడు 7వ తారీఖు అనౌన్స్ చేసేసేయడానికి అంత ఆషామాషి కాదు కదా. వాళ్ళు ఆ పార్టీలు వదిలిపెట్టి తెల్లారేపటికి వాళ్ళు వ్యక్తిత్వం ఉన్నాళ్లే కదా, వాళ్ళకే రాజకీయ చరిత్ర ఉంది. మల్లారెడ్డి పేరు ఏం పడుతుంది? మల్లారెడ్డి పేరు ఇంకా చాలా పేర్లు వినిపిస్తున్నాయి. ఆయన ఏదో వస్తానని కౌరంపించారు, మాట్లాడారు అని తెలుస్తుంది. చాలా మంది ఫోన్లు కూడా చేశారు, వస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది అడిగారు అని అంటారు. తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ప్రయత్నాలు చేసుకుంటున్నారు తెలుగుదేశంలోకి రావడానికి. ఏదో క్యాస్ట్ కార్డులు వర్గాలు అవన్నీ వాడుకుని కొంతమంది కాంగ్రెస్లోకి వెళ్తే కాంగ్రెస్లో రావడానికి వీలు పడిన వాళ్ళందరూ ఇటు రావాలనే ప్రయత్నాలు ఏదో ఉన్నారంట. 7-8 మంది పేర్లు బలంగా వినపడుతున్నాయి, వస్తాము మేము ఇది చేసుకుంటామని. ఎందుకంటే వాళ్ళు బీజేపీలోకి వెళ్ళినా ఉపయోగం లేదు, కాంగ్రెస్లోకి వెళ్తే వ్యక్తిగతంగా రేవంత్ గారితోనో ఇంకొకరితోనో ఏదో వ్యక్తిగత వైరాలో లేకపోతే అక్కడికి వెళ్ళినా మనకు ఉపయోగం లేదని ఇతర రకాల ఈక్వేషన్ ఉంటాయి. సరే తెలుగుదేశంలోకి పోతే మరి చంద్రబాబు గారి ఆశీస్సులు ఉంటే రేవంత్ నా మీదకి రాడు, రేవంత్ ఏమైనా కొద్దిగా ఉండి సహకరిస్తారు, లేదా మేము సొంత నాయకులుగా ఎమర్జ్ అవుతాం అనేది వాళ్ళ ఆలోచన ఉండొచ్చు. ఏదన్నా కానివ్వండి, వయసు వరుస ఎవరు లాభాలు వాళ్ళే అనుకోండి. అట్టా కొంతమంది ఒక 7-8 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారనేది బయట వినిపిస్తున్నటువంటి టాకు. దాంట్లో మల్లారెడ్డి గారు ఆల్రెడీ ఇద్దరు కనపడుతున్నారు మనకి కొంచెం లీడ్లో. ఇంకా మనం బయటకు మాట్లాడుకోవడానికి పేర్లు ఒక 5-6 ఉన్నాయి, ఎందుకంటే మాట్లాడకూడదు కాబట్టి పేర్లు. ఎందుకంటే మీకు చెప్పాము అనే మాట అంటారు కాబట్టి సిటీలో నగరంలో ఉండేవాళ్ళు ఇది చేస్తున్నారు. ఒక ఆయన కొద్దిగా ఆర్థికంగా బాగా బలంగా ఉన్న బీసీ నాయకుడు నాకు రాష్ట్ర అధ్యక్షుడు నాకు ఇవ్వండి అని చెప్పి వాళ్ళ బంధువుల ద్వారా చంద్రబాబు నాయుడు గారిని మొహమాట పెడుతున్నారు. ఆయనకు మొహమాటం వల్ల ఎక్కువ కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఆ మొహమాటాన్ని కాదనలేక పరిశీలించే ప్రయత్నం జరుగుతుంది అని. ఎందుకంటే 2018 ఎన్నికల్లో అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తి తెలుగుదేశంకి వ్యతిరేకంగా ప్రచారం చేసి వచ్చాడు. తోటలు కొట్టి మీసాలు మాజీ మంత్రి ఆయన వాళ్ళకున్న బంధుత్వాలు అక్కడ ఉన్న బంధుత్వాలని రాజగురువులు లాంటి చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా నమ్మే వ్యక్తులు కొంతమందిని అడ్డం పెట్టుకుని ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది ఏదన్నా అవ్వచ్చు, ఈడీ స్కామ్లు ఇవన్నీ ఉన్నాయి కదా, దర్యాప్తు ఉంది కదా, ఏ రకరకాలు చేస్తున్నారు. యూపీ అఖిలేష్ యాదవ్ ఇవన్నీ కూడా అయితే చేసుకున్నారని తెలుస్తుంది. ఇవన్నీ ఏమంటాయి అనేది ఊరిని ఊహాజంతువే కానీ మనం కరాఖండ్ ఇది అని. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అంత స్టెబన్గా తెలంగాణలో అడుగు పెడుతున్నారని అంటే
అటు బీజేపీ తోటి మాట్లాడుకుని ఉంటారు. 100%. వాళ్ళకి లాభం, వాళ్ళకి అవసరం, బీజేపీకి అవసరం. బీజేపీకి అవసరం. బండి సంజయ్ కూడా ఈ మధ్య ఒక మాట అన్నారు, రాబోయే రోజుల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కలిసి కూటమి ఇక్కడ కూడా పోటీ చేస్తున్నారు ఆయన కూడా అన్నారు. తప్పదే. కొండగట్టుకి పవన్ కళ్యాణ్ వచ్చిన సందర్భంగా. తర్వాత రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఒక మాట అన్నారు, బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోవడానికి కారణం తెలుగుదేశం పార్టీని చంపేయటమేను. ఆయన కేసీఆర్ తెలుగుదేశం పార్టీని చంపేసి తన పార్టీని కూడా చంపేసుకున్నాడు, తెలుగుదేశం పార్టీ ఉంటే ఈ గతి పట్టిండేది కాదు బీఆర్ఎస్కి అని. అంతే కదా, సహజం కదా, థీరీ, అది సింపుల్ థీరీ. ఒక మనం హీరోగా పెరగాలంటే విలన్ కూడా బలంగా ఉండాలి. ఒక విలన్ కాదు, 2-3 విలన్ ఉంటే హీరోయిజం ఎక్కువ ఉంటుంది. డైరెక్ట్ 1-to-1 విలన్ హీరో అన్నాం అనుకోండి, అది ఒక రకంగానే ఉన్నది. ఒక హీరో 2-3 విలన్లు ఎదుర్కొనేటప్పుడు హీరోయిజం ఎక్కువ అవుతుంది, ప్లస్ ఇంకో కొత్త వాళ్ళు రావడానికి అవకాశం ఉండదు. ఇతను ఏం చేశాడంటే నియంతృత్వ పోకడలతో అసలు అంతా నేను నోటుకు వచ్చినట్టు మాట్లాడేయటం, అసలు పద్ధతి పాడు లేదు, ప్రజాస్వామ్యం వంటి విలువలు లేవు, ఎదురు మాట్లాడితే నిరంకుశంగా దాడులు చేయటం, బెదిరించటం, ఈ రకంగా ఒక నియంత ఎట్టా ఉంటాడో మనం చూసాం 10 ఏళ్ళ పాటు. అతను అన్ని పార్టీలను ఆ రకంగా చేసుకుంటూ వచ్చాడు. మొత్తం అన్ని పార్టీలను, కాంగ్రెస్ పార్టీలు గెలిచినాడు అందరూ కొనేసి వస్తే తప్పేంటి అన్నట్టు తన వాళ్ళు వెళ్తేనేమో నీతులు నియమాలు వాడు ప్రజాస్వామ్య విలువల గురించి తండ్రి కొడుకులు మాట్లాడతారు. నీవు నేర్పిన విద్యే కదా, నీకు దగ్గరికి రానప్పుడు నేర్పి అతటాల దగ్గరికి వచ్చేటప్పుడు ఎట్టా వస్తుంది? అట్లా చేసుకుంటూ వచ్చాడు. తెలుగుదేశంగాన్ని కూడా వదిలిపెట్టుండి ప్రజాస్వామ్యంలో అన్నీ బ్యాలెన్స్గా ఉండేవి. కాంగ్రెస్లో కూడా అంత ఇవాళ ఇది ఉండేది కాదు. మల్టిపుల్ పార్టీస్ వచ్చేటప్పటికి ఎవరు అవకాశాలు వాళ్ళకు ఉండేవి, అది ఒక రకంగా ఉండేది. ఇప్పుడు ఆయన శిష్యుడు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ శిష్యుడే కదా. చంద్రబాబు నాయుడు ఇక్కడ కొంచెం పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటే ఈయన కామ్గా ఉంటాడు. ఆయన శిష్యుని దింపుడు ఇక్కడ ఆల్రెడీ ఉన్నారుగా. ఇప్పుడు ఆల్రెడీ మొన్న 2024 ఎన్నికలప్పుడు వాళ్ళందరూ కూడా 23 ఎన్నికలప్పుడు మరి వాళ్ళందరూ కేసీఆర్కే చేశారు, కూర్చొని చేశారు. తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళ సానుభూతి పరులు, వాళ్ళ అనుచరులు అందరూ కూడా కేసీఆర్కే చేశారు. అదే నేను పార్టీని మళ్ళీ వైఎస్ఆర్ అనే పేరు అనేది ఎమర్జ్ అవ్వడం అనేది ఇంపాసిబుల్ అండి, ఇంపాసిబుల్. ఎందుకంటే మనకి షర్మిల గారు ఉదాహరణ కదా, షర్మిల గారు ఎంత తిరిగినా కూడా ఆవిడకేమీ ఇది అవ్వలేదు కదా. ఆ బ్రాండ్ వాడేశారు, వైఎస్ఆర్ అనే బ్రాండ్ ఒకసారి వాడగలరు. ఆల్రెడీ అక్కడ స్టేల్ అయిపోయింది, ఆంధ్రాలో కాలంచి వెళ్ళిపోయిన ఇదైపోయింది. ఇంకా రాజశేఖర రెడ్డి అనే పేరు ఇంకా ఎక్కువ రోజులు వాడటానికేనో అది కార్డు కానే కాదు. అది ఒకసారి వాడారు, అప్పటికే చాలా ఎక్కువ వాడారు. అనవసరంగా అన్ఎక్స్పెక్టెడ్గా అసలు రాకూడనంత క్రెడిట్ వచ్చింది ఆ శక్తికి. ఎందుకంటే ఒక వ్యవస్థను విధ్వంసం చేసినటువంటి వ్యక్తికి ఏదో పెద్ద దైవాంశమూర్తిలో, ఏదో పెద్ద సంఘ సంస్కర్తలాగా, ఏదో జాతి నిర్మాతలాగా అంత పేరు రావాల్సిన అవసరం ఏమీ లేదు. నిజంగా 2004-2009 మధ్యలో జరిగిన విధ్వంసం, వ్యవస్థల విధ్వంసం అంత కాదు కదా. ఒక పక్క మించిపోయిందా 2019 నుంచి 2014, 24 దాకా? అంతేగా. అది 2004 నుంచి 2009 ఒకటి 2014 నుంచి 2023 వరకు తెలంగాణలోనూ అంతే విధ్వంసం. 2019 నుంచి 2024 మధ్య ఆంధ్రాలో అంతకంటే డబుల్ విధ్వంసం. మూల పురుషుడు ఆయనే. ఈ శక్తులకు, విపరీత శక్తులకు మూల పురుషుడు ఆ మనిషే. ఎట్ట విధ్వంసం చేయొచ్చు, వ్యవస్థలను ఏ రకంగా వాడుకోవచ్చు, ఐఏఎస్లు ఐపీఎస్ని ఎట్ట కరెక్ట్ చేయాలి, వాళ్ళతో వ్యవస్థలను ఏ రకంగా మన గుప్పిటకు పెట్టుకోవాలి, ఎదురు తిరిగి ఎవరిని ఎట్ట ఆర్థికంగా దెబ్బ కొట్టాలనే దానికి క్రియాశీల కర్మ క్రియ 2004లో చేసినటువంటి మోడస్ ఆఫ్ ఆపరాండి, దాన్ని రోల్ మోడల్గా తీసుకున్నటువంటి వాళ్ళ వారసులుగా వచ్చినటువంటి కల్వకుంట్ల కుటుంబం అదే కొనసాగించింది, కొడుకు అదే కొనసాగించాడు. కానీ నిన్న నెల్లూరు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారో వింటుంటారు కదా? నేను చూడలేదండి, చూడండి కదా. చాలా బాగా మాట్లాడారు. విశ్వసనీయత, విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాను, చంద్రబాబు నాయుడు అరాచకం సృష్టిస్తున్నాడు, అల్లకొల్లోలం చేస్తున్నాడు రాష్ట్రాన్ని. చింతామణి తల్లి వాళ్ళు అట్టాగా అనుకుంటారు. మమ్మల్ని మించిన వాళ్ళు ప్రతివతలు ఎవరూ లేరు, అసలు ఊళ్ళో వాళ్ళందరూ వ్యభిచారులు, తతిమ మహిళలందరూ, నేను నా కూతుళ్ళు ముగ్గురమే చాలా శీలవతులమే అనుకుంటుంది. చింతామణి తల్లికి 2 బిడ్డలు అయితే తండ్రులు ఎవరో తెలియదు. అట్లాగే ఇంకా దానికి 50 ఏళ్ళు వచ్చినా కూడా నేను శీలవతనే కానీ నేను అనుకుంటుంది.
మరి ఏం చేస్తాం, అట్టాగే ఇతను కూడా ఆ రకంగానే తయారవుతున్నాడు తప్పించి నిన్నటి నుంచి స్ట్రోల్ అవుతుంది సోషల్ మీడియాలో. మీ దృష్టికి రాలేదేమో. ఎంత వికృతం అండి ఆ భాష మాట్లాడటానికి. అది వినాలంటే మనకు చెవులు శేషం పోసినట్టు ఉంది. అక్కడ రిగ్గింగ్ చేయడానికి అవకాశం లేకుండా అయింది. మిషన్ బాగా కొట్టేసాడు, తప్పే ఉంది మిషన్ బాగా కొడితే అనే భాష. ఏమైనా ఇది వాళ్ళ అనాగరికం ఉండేవాళ్ళు, మా బాబాయిని మేము చంపుకున్నాం మీకేంటి తప్పు అంటారు. మా ఎమ్మెల్యే అండి ఏదో మోసపడ్డాడండి, ఆ అమ్మాయి వచ్చింది వాటేసుకున్నాడు, తప్పేంటి, కేసు పెడతారా? ఒక ఎమ్మెల్యే మాజీ నా వీడియోలో వచ్చినాయి కదా సుధాకర్, రేపు అది కూడా వెళ్తాడు పరామర్శిస్తాడు. సిగ్గా శర్మ అండి అన్నీ ఇడి చేసినాడు, ఇదేదైనా చేస్తాడు. రేపు అంటాడు పొరపాటు ఏమన్నా వచ్చింది, వ్యామోహం చెందాడు, అది కోరిక పడ్డాడు, ఆమె కనుగీటింది వాటేసుకున్నారు, అది తప్ప మిమ్మల్ని చూడమన్నావా, ఏమైంది పొరపాటు ఏమైంది అని అంటాడు. మా బాబాయిని మేము చంపుకున్నాం, మీరు ఎవరు మాట్లాడతాను కదా, మా కుటుంబ సమస్య. ఈవీఎంలు అక్కడ సహకరించలేదు, కొట్టాడు పగలు కొట్టాడు, తప్పే ఉంది. ఇక అంత బరిదెగిచ్చినా దేనికైనా ఆయనేమో నేను ఈవీఎంలు పగలు కొట్టలేదు అని అంటాడు. ఆయన చెప్పేశాడుగా, నిన్నే చెప్పేశాడుగా, కన్ఫర్మ్ చేసాడు కదా, అట్టా ఉంటుంది అనమాట అండి. ఇదంతా పరమానంద శిష్యులాగా అంటానికి కూడా లేదు. పరమానంద శిష్యులు చాలా బెటర్. చంద్రబాబు నాయుడు పాపాలు పండిపోయి చాలా వేగంగా పడిపోతుంది, 20 రోజుల్లోనే వేగంగా పడిపోతుంది. నిజమే, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటువంటి వాళ్ళు ఉండాల్సిందే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన గత 20 రోజుల్లో చేస్తున్నటువంటి అపరిపక్వంగా ఉన్నటువంటి తప్పులు కొన్ని జరుగుతున్నాయి. సిఎస్ గారు జనాలు యాంటిసిపేషన్ చాలా ఎక్కువ ఉండొచ్చు కానీ, బట్ ఇమీడియట్గా చేయాల్సిన చర్యలు కూడా కనీసం కొరవండి. అక్కడ 20 రోజుల్లో చేయాల్సినవి కొన్ని ఉంటాయి. తర్వాత నిన్న హోంమంత్రి గారు మాట్లాడిన భాష నేను విన్నాను. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి గారు అనిత గారు మాట్లాడింది. ఆవిడేమన్నారంటే, ఇతను వస్తున్నాడు కాబట్టి అక్కడ ములాఖత్తులు అయిపోయినాయి, అసలు ములాఖత్తులు అంది అట్ట ఇస్తారండి. ఇప్పుడు వాడు ఒక అసాంఘిక శక్తి లోపల ఉంటే రోజు ములాఖత్తులు ఎవరెవరు వెళ్తున్నారు అనేది మానిటరింగ్ 20 రోజుల నుంచి కొత్త ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ జైలు సూపరింటెండెంట్ ఎంత బాధ్యతారాహిత్యంగా ఉండట్లేక హోమ్ మినిస్టర్ పెర్ఫామ్ చేస్తుందా లేదా ఆవిడ టైం అయిపోయినా నేను అవకాశం మాట చెప్పబోతున్నా. ఇప్పుడు అక్కడేమో నీ వైఫల్యం కనిపిస్తుంది, హోంమంత్రిగా నీ వైఫల్యం 20 రోజులుగా నువ్వు అధికారంలోకి వచ్చినప్పుడు జైల్లో ఒక మనిషిని రోజుకు జరుగుతున్న విపరీతంగా రాజభోగాలు జరుగుతున్నాయి, సోషల్ మీడియా కూడా వస్తుంది, బయటకు అన్నీ వస్తున్నాయి. ఇంటెలిజెన్స్ చీఫ్ని పిలిచి ఇంటెలిజెన్స్ అని పిలిచి ఏం జరుగుతుంది సాయంత్రానికి టేబుల్ మీద పెట్టినటువంటి క్షణాలు, అది సూపరింటెండెంట్ని పిలిచి తమాషాలు చేస్తున్నావా అని అంటే ఎక్కడికక్కడ ఇదైపో, అది అవలా. నిన్న ఆవిడ హోమ్ మినిస్టర్గా ఎంత తప్పు చేయటంటేనండి భాష. అయినా కూడా ఇతను వెళ్తే మేము అవకాశం ఇచ్చాము అల్లరి చేస్తాడని అంటే దాని అర్థం ఏంటి, ఏం మెసేజ్ ఇచ్చినట్టండి ఆవిడ? భయపడినట్టు కదా, అంతే భయపడినట్టే కదా. హోమ్ మినిస్టర్ అయ్యండి అల్లరి చేస్తాడని చెప్పి నేను టైం అయిపోయినా కానీ ములాఖత్ ఇచ్చా 25 లక్షల రూపాయలు ఏదో చెప్పింది వాల్యూ టైం అని. బ్లాక్మెయిల్ నువ్వు ఈల్డ్ అయిపోయినట్టుగా, రేపు నుంచి ఇదే బ్లాక్మెయిల్కి అతను ఇది చేస్తే ప్రతిదానికి నువ్వు అట్లాగే సమయం ఇస్తావు భయపడినట్టు. ప్రభుత్వం భయపడుతుందా? అదే మీరు చెప్పాల్సింది. తొక్కిన ఆరలాగుతాం ఎక్కడికక్కడని చెప్పాలా? ఇవాళ కూడా ఊసరవెల్లులు పోలీసులు, క్షేత్రస్థాయిలో ఉన్న పోలీసులు ఇవాళ కూడా మార్చలేదు. ఇంకా 2 నెలల పాటు మేము మార్చమని ఒక మెసేజ్ పంపించారు. అక్కడ విశృంఖలంగా నిన్నమొన్నటి దాకా తెలుగుదేశం కార్యకర్తలను పట్టుకొట్టిన ఎస్ఐలోనూ సిఐలు అందరూ ఇవాళ కూడా వాళ్ళే ఉన్నారు. సిగ్గుచేటు కాదండి పార్టీకి, కార్యకర్తలకి. నిన్న ఒక అతను తీసుకొచ్చి తుళ్ళూరులో ఒక సిఐగా వేశారు. సోషల్ మీడియాలో గొడవ చేయగానే ఎమ్మటనే తీసేసి పక్కన పెట్టారని చెప్పి మళ్ళీ వచ్చింది. అది కార్యకర్తల విజయమే కదా. అసలు ఏంటి కానీ ఎంతమంది నేను అలా ఇప్పుడు వేసే ముందే చూసుకోవాలి కదా. ఒకటండి సిఎస్ గారు, రాజకీయాల్లో మనం చూస్తూనే ఉన్నాం, క్షేత్రస్థాయిలో ఇమీడియట్గా కనీస పరిణతి ఉన్నటువంటి రాజకీయ నాయకుడు ఎవరన్నా చేసేది ఈయన 40 years ఇండస్ట్రీ అంటారు. ఆవిడ కూడా 25-30 కేసులు ఉండే, ఆవిడ 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన ఆవిడకి కూడా తెలుసు క్షేత్రస్థాయిలో ఏంటి అనేది. ఒక నాయకుడికి ఇమీడియట్ కనెక్షన్ ఏంటంటే రెవెన్యూ, పోలీసు 2. ఒక రాజకీయ నాయకుడు బతికేది ఫెయిల్ అయ్యేది కూడా ఆ 2 శాఖల దగ్గరే. కొత్తగా రాగానే ఎమ్మటనే రెవెన్యూలో ఒక ఎంఆర్ఓ, పోలీసులో సిఐను, ఎస్ఐలు, వీళ్ళు చేసిన అరాచకాలకు ఏ ప్రభుత్వం అయినా ఇమీడియట్గా ప్రజా వ్యతిరేకంగా తయారవుతుంది. వాళ్ళ మూలనే కదా 5 ఏళ్ళుగా హింసకు గురైంది తెలుగుదేశం కార్యకర్తలు. ఇవాళ ఉండాలే కదా. వాళ్ళ లిస్టు తీసి ముందు పక్కన తొక్కినారలాగా పక్కన పడేయండి అనే మాట అంటానికి వీల్లేదండి. ఈవిడ ఆ మాట అనకపోగా వస్తా అంటే మేము గొడవలకు ఎందుకులే అని చెప్పి మేము టైం ఇచ్చామని అంటే దాని అర్థం ఏంటి? నేను బరిదెగి చేసిన ఆంబోతులాగా మిమ్మల్ని వదిలేస్తాం, మీ వంట నాకు భయము కాబట్టి నువ్వు ఎక్కడైనా తిరిగినా రేపొద్దున మెసేజ్ తీసుకుని అన్ని చోట్లకి ఇదే విశృంఖలగా శక్తులు తయారవుతాయి. ఈ పోలీసులతో నువ్వు కంట్రోల్ చేయగలవా? నిన్న మొన్నటి దాకా
అడ్డంగా తినేసిన పోలీసులు అవినీతి చేసి గంజాయి అన్నిటితో వ్యాపారాల్లో ఇసుక వ్యాపారాల్లో. కానీ జగన్మోహన్ రెడ్డి భయపిస్తున్నాడండి నిన్న మాటల్లో. అవును, మీరు ఏమన్నారు ఆయన, మీరు ఎలానే చేసుకోకపోతే నెక్స్ట్ మేము వచ్చిన తర్వాత ప్రతి కార్యకర్తని వెంటాడతాం అని అన్నారు. వార్నింగ్ సజెషన్ కాదు, నీకు వార్నింగ్ చంద్రబాబు చెప్పాడు ఆయన. హౌ డేర్ అండి, నీ అంత చూస్తాను అన్నట్టు ఉంది. అవును, నిన్న హోమ్ మినిస్టర్ మాట్లాడిన తీరు చాలా సిగ్గుచేటుగా ఉంది. ఇంతవరకు ముఖ్యమంత్రి దాని మీద చంద్రబాబు నాయుడు గారు స్పందించాల్సిన అవసరం లేదు. కనీసం మంత్రులు ఎవరన్నా మాట్లాడారా? మీకెందుకు, మనం కూడా మనం మాట్లాడుకున్నాం కదా, అక్కడ గుడివాళ్ళ ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే ఏం పీక్కుంటారు పీక్కోండి అంటే అక్కడ ఎమ్మెల్యే ఏమైనా మాట్లాడా? ప్రెస్ మీట్ పెట్టాడా? అక్కడ ఇద్దరు మంత్రులు ఏమైనా మాట్లాడారు? అక్కడ రికార్డు చూసారా మీరు ఇంతవరకు? ఏం జరుగుతుంది అసలు అక్కడ ప్రభుత్వంలో? అంటే ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ పర్మిషన్ ఉంటేనే మాట్లాడాలని ఏమన్నా చెప్పారా? లేకపోతే వీళ్ళే మాకెందుకులే అవసరం లేదు మాట్లాడకపోయినా మాకు పర్వాలేదు పదవులు వచ్చేసినాయి కాబట్టి మమ్మల్ని ఎవరేం చేస్తారులే అని ఇదే? లేకపోతే వైసీపీ వాళ్ళతో లాలూచి పడుతున్నారా, మేము ఇప్పుడు ఉన్నాం మా జోలికి మీ జోలికి మేము రాము, మనం అలాయ్ బాలాయ్ అని అనుకుంటున్నారా? వీళ్ళు పార్టీని ఉంచదలుచుకున్నారా సంపదలుచుకున్నారా? ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరూ సింపుల్ అండి. మొన్న మాట్లాడిన దానికి ఒక్కళ్ళన్నా మాట్లాడారా? బాధ్యత ఉందా లేదా? కొంతమంది ఏమో ఒక మంత్రి పదవులు రాలేదని వాళ్ళ బాధలు, వచ్చిన వాళ్ళకేమో తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు మొక్కులు తీర్చుకుంటారు, అసలు ఏమో అర్థం కాని పరిస్థితులు వాళ్ళు. ఈయనేమో వార్నింగ్ ఇస్తున్నారు, ముందుకు పోదాము, చట్టపరంగా ముందుకు పోదాము. కొలికిపూడికి ఇచ్చినట్టున్నారు. మళ్ళీ కొలికిపూడికి వార్నింగ్ ఇవ్వడం ఏంటంటే, కొలికిపూడికి వార్నింగ్ ఇచ్చే ముందు ఒక ముఖ్యమంత్రిగా ఆడెవడ ఎంఆర్ఓని రమ్మనండి అని ఒక మాట అనాలి కదా. ఆడ ఎంఆర్ఓ పర్మిషన్ ఇచ్చినాడు ఎవడో రేపు ఇమీడియట్గా పిలవండి అని సిఎస్కి ఎవరికో చెప్పేసి ఒక మెసేజ్ బయటికి వెళ్తే అది అక్రాస్ ది స్టేట్ భయం వెళ్తుంది కదా. అక్కడ ఆయన మంత్రి మధుసూదన్ రెడ్డి గారి భార్య విషయంలో రాంప్రసాద్ రెడ్డి గారు అక్కడ జరిగింది ఒకటి అంటే వేరే, మనం కూడా మిస్లీడ్ అయ్యాం, ఎందుకంటే చూసి మిస్లీడ్ అయ్యాం. తర్వాత వాస్తవాలు ఏంటంటే ఫ్యాక్షన్ ఏరియా కాబట్టి అక్కడ గొడవలు అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి మేము ఎస్కార్ట్ ఇస్తాము మీరు ఆగండి అని చెప్పారంట. చంద్రబాబు నాయుడు గారు కోడి కూసే టైంలోనే ఫస్ట్ టైం పెన్షన్లు ఇచ్చే టైం మేము కూడా చేరుకుని మేము కూడా ఆ టైంలో ఇవ్వాలనే ఉద్దేశంతో వీళ్ళు కూడా ఉత్సాహపడ్డారు. వెళ్ళేటప్పటికి ఏంటి మేము సెక్యూరిటీ ఇస్తాం మీరు ఆగండి అని రాలేదంట. రాలేదు, వచ్చే వరకు వీళ్ళు వెయిట్ చేశారు. రాలేదు ఏంటి ఇప్పుడు దాకా ఎందుకు రాలేదు అని చెప్పి ఆవిడ కేకేశారు ఆవేశంతో. అదే మనం రికార్డ్ అయింది, కానీ అంత ముందు జరిగిన చర్య అంతా కూడా మనకు తెలియదు. మనం కూడా తప్పు, నాది తప్పు, నేను కూడా దాని మీద రియాక్ట్ అయ్యాను, చేశాను. నేను పొరపాటే, ఎందుకంటే దొంగ దొండగట్టేమన్నట్టు ఇవాళ సోషల్ మీడియా ప్రభావంలో మనం పడిపోతున్నాం. తర్వాత నాలుగు కరుచుకునే పరిస్థితి వచ్చింది. అవి జరిగిందా పొరపాటు కదా, ఇంత జరిగితే ముందు వెనక లేకుండా చేసి ఇదే వచ్చింది కదా అని. దాని మీద ఏమంటున్నారు రిజైన్ ఏంటి, మనం మనలాంటి వాళ్ళు రియాక్ట్ అయిన దాని మీద చంద్రబాబు నాయుడు గారు కూడా తప్పు, మనం లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేయకూడదు అని చెప్పి ఆయన ఒక పెద్ద మనిషిలాగా మాట్లాడారు. దాంతో ఏమైపోతుంది, ఇప్పుడు ఆ గతంలో జరిగిన 2014-19లో కొంతమంది మంత్రులు భార్యలు చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి. వసూళ్ళు అరాచకాలు జరిగిన మాట వాస్తవమే, తప్పేం కాదు. మంత్రులు కొడుకులు, మంత్రులు బామ్మర్దులు, మంత్రులు తమ్ముళ్ళు, అరాచకాలు ఇంత అంత కాదు. అందుకని 23 సీట్లు రావడానికి ఏమీ కాదు 14-19లో 23 రావడానికి వీళ్ళు చేసిన తప్పులేమి ఇదేం కాదండి. వీళ్ళు చేసిన సోద్యాలు చాలా ఉన్నాయి, చాలా మంది మంత్రులు కుటుంబాలు చేసిన అరాచకాలు. సరే పునరావృతం కాకూడదు అనుకోండి, కానీ ఈ రాంప్రసాద్ రెడ్డి గారి భార్య విషయంలో మనం పొరపాటు పడ్డాం. అక్కడ ఆవిడకి జరిగింది ఒకటి, ఆవిడ మాట్లాడిన ఆవేశం ఏంటంటే మీరు ఎందుకు రాలేదు ఇప్పుడు దాకాను అంటే డ్రెస్ వేసుకుంటానికి వస్తానని వెళ్ళి అటు యూనిఫామ్ వేసుకొస్తానని వెళ్ళి కూడా గంట దాకా రాలేదంట. అతని మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఎస్ఐ మీద. అతను వైసీపీకి అనుకూలంగా ఎలక్షన్లో పనిచేశాడు. అది మరి ఇమీడియట్గా తెల్లారబడి తీయలేరు కదా, వ్యవస్థలో ఇన్ఫర్మేషన్ రావడం కష్టం ఉంటాయి. ప్లస్ అది కూడా కాకుండా ట్రాన్స్ఫర్లు అవ్వాలంటే మరి ఒక పాలసీ కాదండి, తెల్లారిపాటికి మార్చలేరు కదా, స్టేట్ వైడ్గా పాలసీలు ఉంటాయి. అందుకని ఆ పాలసీలో ఏళ్ళూనికి పోయినటువంటి అవినీతి పరులు వైసీపీ ఏజెంట్లు అందరూ ఇవాళ కూడా రెవెన్యూ పోలీసులో టెస్టైజ్ కూర్చున్నారు. వాళ్ళు ఆడిందాట పాడింది పాట. వాళ్ళే ఇప్పుడు వెళ్ళిపోయి తొందరగా గెలిచిన తెలుగుదేశం పార్టీ జనసేన ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు అత్యంత ఆత్మీయులుగా సన్నిహితులుగా మారే ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి కులం కార్డు రకరకాల కార్డులు తీసుకుని అక్రమంగా దోసుకున్న డబ్బులు ఉన్నాయి కదండి, గంజాయి డబ్బులు ఇసుక డబ్బులు ఇవన్నీను ఢిల్లీ కూడా వెళ్ళి చేపించుకొస్తారు కావాలంటే. వాళ్ళకి ఏముంది, అటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ, డిఎస్పీల స్థాయిలో అవినీతి పరులు ఉన్నారు. లేదంటే హైదరాబాద్లో వచ్చి కొంతమంది గాడ్ ఫాదర్ దగ్గర కూర్చునే వాళ్ళు కొంతమంది ఉన్నారు అనేది మనకు సమాచారం. ఇవన్నీ కూడా మరి వాళ్ళు ఏం చేస్తున్నారు మరి తెలియదు. అది కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి అక్కడ, వేగవంతంగా లేదు. చంద్రబాబు గారు కూడా
చట్ట ప్రకారం ముందుకెళ్దాము, పెద్దరికం హుందాతనం అంటే మాత్రం కుదరదండి. ఇప్పుడు ఆయనేమో పెద్దరికం ఉందాతనం మీరు ప్రదర్శించండి, అధికారులను గౌరవంగా చూసుకొని మీరు ఏమన్నదని ఈయన అంటాడు. ఆయనేమో జగన్మోహన్ రెడ్డి ఏమో నీ అంత చూస్తాను అని హెచ్చరిస్తాడు. మీరు ఎంట పడుతున్నారు, కొడుతున్నారు, ఫెయిల్ అవుతారండి. ఈయన పెద్దరికం వెళ్తే ప్రజలు మాత్రం సహించరు, కార్యకర్తలు కూడా సహించరండి.